వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కంచె చేను వేసినా కాచుకున్న వాడికే పంట దక్కుతుంది అంటారు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు సహజం. కానీ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను అడ్డుకోవాలని చూసినా అంతిమంగా ప్రజాబలం, సంఖ్యాబలం ఉన్నవారినే విజయం వరిస్తుందని కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ హైడ్రామా చివరకు కోర్టుల మెట్లెక్కి న్యాయం వైపు నిలిచింది. కేతనపల్లి మున్సిపాలిటీలో అధికార పక్షపు వ్యూహాలను చిత్తు చేస్తూ గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారిన కేతనపల్లి మున్సిపల్ పీఠం ఎట్టకేలకు ఖాతాలోకి చేరింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, జైలు శిక్షలు, న్యాయ పోరాటాల మధ్య సాగిన ఈ రాజకీయ యుద్ధంలో చివరకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తన పట్టును నిరూపించుకున్నారు. మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో కేతనపల్లి మున్సిపాలిటీ ఒక హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ పట్టు సాధించాలని అధికార కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కానీ మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తన వ్యూహాల గులాబీ జెండాను రెపరెపలాడించారు. బలాబలాలు ఇలా ఉన్నాయి. 22 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కూటమి 14 మంది, కాంగ్రెస్ 7, స్వతంత్రులు 1 సభ్యుడుగా ఉన్నారు. సంఖ్యాబలం స్పష్టంగా ఉన్నప్పటికీ గతంలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలు ఈ ఎన్నికను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాయి. నాడు జరిగిన గొడవల నేపథ్యంలో బాల్క సుమన్తో సహా పలువురు నాయకులపై కేసులు నమోదై జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే వెనకడుగు వేయకుండా న్యాయ పోరాటం చేసి మరీ ఈ రోజు ఎన్నికను నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్లు, అధికార యంత్రాంగం అడ్డంకుల మధ్య ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్న తరుణంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీగా ఎన్నిక నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో న్యాయమే మేలిమి గెలుపు అని ఈ ఫలితం నిరూపించింది. ఈ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఏమిటంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా ఉండటం. అంతేకాదు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా గైర్హాజరయ్యారు. బలమున్న చోటే పోరాడాలి, బలం లేని చోట మౌనంగా ఉండటమే మేలని కాంగ్రెస్ భావించిందా, లేక ఓటమిని ముందే పసిగట్టిందా అన్న చర్చ సాగుతోంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది, న్యాయం ఆలస్యమైనా గెలుస్తుంది అంటారు. కుట్రలు, కుతంత్రాలు ఎన్ని ఎదురైనా ఐక్యమత్యంగా ఉన్న 14 మంది సభ్యులు నిలబడటంతో కేతనపల్లి పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. ఎన్నికలో మున్సిపల్ చైర్మన్ గా సంధ్యారాణి, రాజా రమేష్, వైస్ చైర్మన్ గా సరితా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్, సిపిఐ సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో వీరు బాధ్యతలు చేపట్టారు. ఈ విజయంతో మున్సిపాలిటీలో స్తంభించిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇన్ఛార్జీలుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కోవా లక్ష్ములను రంగంలోకి దించింది. క్షేత్రస్థాయిలో బాల్క సుమన్తో సమన్వయం చేసుకుంటూ ఒక్క సభ్యుడు కూడా చేజారిపోకుండా వీరు చేసిన కృషి ఫలించింది. గెలుపు అనంతరం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం పోలీసులను, కేసులను అడ్డం పెట్టుకుని అణచాలని చూస్తుందని బాల్క సుమన్ అన్నారు. తనను జైలుకు పంపినా తన సైనికులు తగ్గలేదని, ఇది ధర్మానికి దక్కిన విజయమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని గంగుల కమలాకర్ అన్నారు. కేతనపల్లి తీర్పు ప్రభుత్వ కళ్లు తెరిపించాలి అని ఎద్దేవా చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీ గెలుపు కేవలం ఒక పదవి దక్కించుకోవడం మాత్రమే కాదు, కష్టకాలంలో కూడా పార్టీ క్యాడర్ పట్టుదలగా ఉంటే విజయం ఎలా ఉంటుందో చూపిన ఉదాహరణ. గులాబీ శ్రేణుల్లో ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి ఈ కొత్త పాలకవర్గం ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తుందో వేచి చూడాలి.